SSM 29 దర్శక ధీరుడు రాజమౌళి గారు ఇద్దరు మహేష్ బాబుతోనే విక్రమ్ కూడా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో మల్టీ స్టార్ ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడటం సినిమా హాల్లో చూడటమే అంటే బేసిక్గా అక్కడికి రిలీజ్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిజం చెప్పాలంటే ఇప్పుడు యాక్టర్ ఏదో ముసలాడు అయిపోతాడు అనుకుంటున్నాం, కానీ ఈ మధ్యన కాస్ట్యూమ్ ట్రెండింగ్ కానీ ఆయన ఉండే స్వాగ్ కానీ అది కానీ అబ్బా ఎంగిపడేసాడు అనమాట. నార్మల్గా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. అపరిచితుడు కాదు, అందరి చిత్రుడు అనమాట ఆయన. రాజమౌళి గారి చేతిలో పడ్డాడు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టాడేమో. నెక్స్ట్ సినిమాకి ఆ వ్యక్తినే హీరోగా పెట్టి ఒక సినిమా అయితే వస్తుంది 100%. ఎందుకంటే ఆయన పెక్యులర్గా ఆయనకు ఒక మైండ్ సెట్ కావాలి. ఆ మైండ్ సెట్ ఆయనలో ఉందని నాకు అనిపించింది. అంటే చాలా బాగుంటుంది కాంబో అయితే. ఇద్దరు ఓ తండ్రి కొడుకుల్లా ఉంటారు. ఫేసులు కూడా నాకు తెలిసి ఉంటారు కదా, నీకు అనిపిస్తుందా? అలాగే ఉంటుంది ఫేస్ కట్. రీసెంట్గా తంగలని మంచి హిట్ కొట్టింది. తర్వాత SSM మన రాజమౌళితోనే యాక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు? మన విక్రమ్ రాజమౌళితోనే మహేష్ బాబుతోనే యాక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అది ఇట్టు కొట్టింది కాబట్టి ఇది కూడా ఇట్టు కొడుతుందని చూద్దాం అంతే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్టు కొట్టే వాళ్ళతోటే చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే తంగల్ అనే సినిమా ఏదో బొమ్మ వయసు 4 పాటలు 4 ఫైట్లు ఉండే సినిమా కాదు. దాంట్లో ఒక మెసేజ్ చెప్పారు. ఏంటి? ఫోన్లో వచ్చే మెసేజ్ కాదు, దానికి ఒక మెసేజ్ అంటూ ఒక చిత్రీకరణ ఉంది, దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఏంటి, ఒక పేపర్లో చదువుతున్నాం అంటే ఏదైనా న్యూస్ ఉంటే చదువుతాం, న్యూస్ సెన్స్ ఉంది ఈ మధ్యన, కానీ దీంట్లో మంచి సెన్స్ ఉంది కాబట్టి అందరూ చూస్తున్నామని నాకు అనిపించింది. అందుకే తంగల్ అనేది ప్రతి ఒక్కరు దింగులు పెట్టకుండా మంచి హిట్ కొట్టిందని నేను అనుకుంటున్నాను అనమాట. శివం విక్రమ్ని మనం హీరోగా మల్టీ స్టార్గా చూడొచ్చా? లైక్ త్రిపురలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా చూడొచ్చా, లేకుంటే ఒక విలన్గా చూడొచ్చు అంటారా మహేష్ బాబుకి? అదేమో అది ఆయన చేతిలో ఉంది. అది రిలీజ్ అయ్యేలాగే తెలియదు. ఆడియన్గా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఆపోజిట్ టకాఫర్ ఉండాలి, ఇద్దరు హీరోల కింద ఉండాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా తీసిపోడు. మహేష్ బాబు మిల్కీ బాయ్ కానీ ఈయనేంటి స్టైలిష్ బాయ్ అనమాట. చాలా అంటే చాలా క్రేజీ ఉంటాడు. ఆపోజిట్ టకాఫర్ విలన్ అయినా కానీ ఒక హీరో కింద చూపిస్తే నాకైతే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏం బాడీ అయింది నాకు ఇప్పటికే కళ్ళల్లో తిరుగుతుంటుంది. అదేంటది సినిమా యాడ్ల గురించి చేస్తాడు, అదేం సినిమా అది కాదు, ఐ సినిమా అప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది. ఆ బాడీ గట్ట నాకు కూడా అలాగే ఉంటుంది. అది వేరే విషయం అనుకో. ఎవరన్నా నేను ఫాలో అవుతున్నాను. మరి ఎలా ఉంటుంది ఆయన కాస్ట్యూమ్ ఎక్కడ కొంటాడో తెలీదు. అదేంటో లింగి పంచులు కుట్టించేసుకుంటాడు జాయింట్ చేసి, అయ్యే పంచులు అంటాడు, అది వేరే విషయం.